అంటే నాలో కూడా ఇప్పుడు చాలా విషయాలు మరుగుతున్నాయి. మరి వాటి సంగతి ఏంటి? సార్, మీరు తొందరపడుతున్నారనుకుంటాను. నాకెందుకో బాగా లేట్ చేశాననిపిస్తోంది. ఇక లేట్ అవుదాం. సార్, ఇక్కడొద్దు. చెప్పనా, నువ్వు సిగ్గుపడేటప్పుడు చాలా అందంగా ఉన్నావు. సార్, నాకు మీరంటే చాలా ఇష్టం. అలాగా? ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదే. కానీ సార్, ఒకవేళ మేడంకి ఇది తెలిసిపోయిందంటే? మేడంకి ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా? నేనైతే చెప్పను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నిన్ను పని మనిషి కావాలని అడిగాను కదా. పుష్ప పని మానేసినప్పటి నుంచి పనంతా నేనే చేసుకోవాల్సి వస్తోంది. మేడం, నేను ఒక అమ్మాయితో మాట్లాడాను. తన పేరు రాణి. మా పక్కూర్లోనే ఉంటుంది. ఇంకాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తుంది. అలాగా, మంచిది. నువ్వు వెళ్ళి కార్ని క్లీన్ చేయి. ఈలోపు నేను రెడీ అయ్యి వచ్చేస్తాను. సరే. అరే మీనాక్షి, బ్రేక్ఫాస్ట్ తీసుకురా. తీసుకొస్తున్నాను. రే, ఎందుకు అలా పెడుతున్నావు? ఏమైంది? సరే గాని పనిచేయడానికి ఎవరు వస్తున్నారన్నా? రావాలి, కానీ ఇంతవరకు రాలేదే. పనంతా నేనే చేసుకోవాల్సి వస్తోంది. వచ్చేసినట్టుంది. ఇక పని చేయాల్సిన బాధ లేదు. నమస్కారం మేడం. నా పేరు రాణి. అంటే సురేషే ఇక్కడ పనిచేయడానికి పని మనిషి కావాలని చెప్పాడు. నీకోసమే ఎదురు చూస్తున్నాను. లోపలికి రా. రాణి, ఈయనే నా భర్త. ఈవిడే రాణి అండి, మన పనావిడ. నమస్కారం సార్. నువ్వు టిఫిన్ చేస్తూ ఉండు, నేను తనకి పనేంటో చెప్పేసి వస్తాను. నువ్వు నాతో రా. ఇదిగో ఇదే మన కిచెన్. ఇదిగో ఇక్కడే గిన్నెలన్నీ సర్దాలి. మేడం, నేనొచ్చేశాను. అలాగే సురేష్,
నువ్వు టిఫిన్ చెయ్యి, ఈ లోపు నేను రెడీ అయి వచ్చేస్తాను. అలాగే మేడం. ఏం చేస్తున్నావు? మేడం చూసేస్తారేమో. ఎందుకు భయపడుతున్నావు? నేనున్నాను కదా. మేడం తన రూమ్లో బిజీగా ఉన్నారు. నువ్వే విన్నావుగా, నన్ను తినమని తనే చెప్పి పంపారు. అదే చేస్తున్నాను. ముందు నన్ను వదులుతావా? ఇది నా ఉద్యోగంలో మొదటి రోజే ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. నా సమస్య ఏంటో అడిగి తెలుసుకోవచ్చుగా. నీకేంటి ప్రాబ్లం? ఒక కిస్ ఇవ్వు. నేనే ఇక్కడికి వచ్చేసాను కదా. నీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ నేను సరి చేస్తాను. అలాగా? ఫ్రెండ్స్ నమస్కారం. నా పేరు అనురాగ్ మిశ్రా. నేరాలకు సంబంధించిన ఇంకొక ఎపిసోడ్లో మిమ్మల్ని కలుస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంట్లో యజమాని ఇంకా పనిచేసే వాళ్ళ సంబంధం మర్యాద, నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ మర్యాద, నమ్మకం అనేవి అక్రమ సంబంధంతో కలంకం ఏర్పడితే ఖచ్చితంగా నేరాలు జరుగుతాయి. ఈరోజు మనం చూడబోయే కథలో రాణి అనే అమ్మాయి, ఆవిడ యజమాని రమణ్ అనే ఒక వ్యక్తితో కలిగినటువంటి అక్రమ సంబంధం గురించే చూడబోతున్నాం. ఈ అక్రమ సంబంధం వల్ల జరిగిన విపరీతాలేంటనేవి ఇప్పుడు చూద్దాం. మేడం, అన్ని పనులు పూర్తయ్యాయి. నేను బయలుదేరుతాను. సరే. ఏంటి మీనాక్షి, ఏంటి? సురేష్ ఇంకా రాలేదా? చెప్పడమే మర్చిపోయాను. తను ఫోన్ చేశాడు. బ్యాంక్లో ఏదో పనుందట. డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేస్తానన్నాడు. నిన్నక్కడే కలుస్తాడు. సరే స్వీట్ హార్ట్, వెళ్ళొస్తాను. బాయ్. ఇదిగో రాణి మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? ఎలా ఉన్నారు? ఈ మధ్య చాలా పనులు చేస్తున్నారంట కదా. నా కోసం కూడా ఒక పని చేసి పెట్టొచ్చుగా. ఇలా చూడు, ఓవర్గా మాట్లాడుకో. వాచ్మెన్ అంటే వాచ్మెన్ లాగా ఉండవు. మిగతా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో చూడకు. మళ్ళీ ఇలా మాట్లాడేవా అనుకో, నీ గోబులు పగిలిపోతాయి. అర్థమైందా? ఏంటి కొట్టాలనుందా? సరే కొట్టుకో. కొడితే నన్ను తాకినట్టు ఉంటుంది కదా. కొట్టు కొట్టు. ఇదిగో రాణి మేడం, వదలు. ఒకే వదలు ప్రాణ. ఏం చేస్తున్నావు? సార్ అది నిన్ను వాచ్మెన్గా ఇక్కడ జాయిన్ చేస్తే నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు. సిగ్గేయట్లేదా నీకు? సార్ ఏదో పొరపాటు జరిగింది. ఇది మళ్ళీ రిపీట్ అయిందనుకో పోలీసులో కంప్లైంట్ ఇస్తాను. జైల్లో కూర్చుంటావు. సారీ సార్. వెళ్ళి పని చూసుకోపో. అలాగే సార్. నువ్వు ఓకేనా? ఏం లేదు సార్. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి. సరే పద, డ్రాప్ చేస్తాను. లేదు సార్, పర్వాలేదు, నేనే వెళ్తాను. అరే నేను అటే వెళ్తున్నాను, నిన్ను డ్రాప్ చేస్తాను. పద, కారెక్కు. సీట్ బెల్ట్ పెట్టుకో. సీట్ బెల్టా? సరే నేను పెట్టాను. సార్, క్లీన్ చేయాలి.
తీసుకురానా? వద్దు. రమన్కి రాణికి మధ్య ఒక కోరిక అనేది మొదలైంది. ఇద్దరికీ ఒకరికి ఒకరు నచ్చారని కూడా తెలిసింది. కాని వాళ్ళు చెప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఒక మర్యాదపూర్వకమైన సంబంధం కాబట్టి. కానీ ఈ ప్రేమ తప్పుదారి పడుతుందా? ఇంకో ప్రశ్న కూడా ఉంది. రమన్ వైఫ్ మీనాక్షికి ఈ విషయం తెలుసా తెలియదా? ఇంకో ప్రశ్న ఏంటంటే, రాణి ప్రేమికుడు సురేష్కి ఈ విషయం తెలుస్తుందంటారా తెలియదంటారా? ప్రేమలో ఏం చేసినా గాని దాచలేమని అంటారు. మరైతే రాణి రమన్ల అక్రమ సంబంధం రహస్యంగా ఉంటుందా? చూద్దాం రండి. రమన్, ఆ? నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మా మామయ్యకి ఆరోగ్యం బాలేదట. నేను రాత్రికి రావడానికి లేట్ అవుతుంది. సురేష్ని వెంట తీసుకువెళ్తున్నాను. నువ్వు ఆఫీస్కి క్యాబ్లో వెళ్ళిపోతావా? ఓకే డార్లింగ్, మరేం పర్వాలేదు. సరే. రాణి, సార్కి టిఫిన్ పెట్టేయి. సరే మేడం. బాయ్. ఓకే. సార్, మీకు ఎన్ని పెట్టమంటారు? 2. సార్, ఇంకేమైనా కావాలంటే చెప్పండి. సార్, పాలు పొంగిపోతున్నాయి. అంటే నాలో కూడా ఇప్పుడు చాలా విషయాలు మరుగుతున్నాయి. మరి వాటి సంగతి ఏంటి? సార్, మీరు తొందరపడుతున్నారనుకుంటాను. నాకెందుకో బాగా లేట్ చేశాననిపిస్తోంది. ఇక లేట్ అవుదాం. సార్, ఇక్కడొద్దు.
ఒకటి చెప్పనా? నువ్వు సిగ్గుపడేటప్పుడు చాలా అందంగా ఉన్నావు. సార్ నాకు మీరంటే చాలా ఇష్టం. అలాగా? ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదే. కానీ సార్ ఒకవేళ మేడంకి ఇది తెలిసిపోయిందంటే? మేడంకి ఎవరు చెప్తారో నువ్వు చెప్తావా? నేనైతే చెప్పను. సారీ సార్, అది నేను మేడం నైటీ వేసుకున్నాను. సారీ ఎందుకు చెప్తున్నావు? ఒకటి చెప్పనా రాణి, ఈ నైటీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిజంగానా సార్? బహుశా నువ్వు నైటీ వెయ్యకపోయినా కూడా ఇంకా అందంగా ఉంటావు. సార్, మీరు నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? రాణి, నీకు నేను చెప్పానుగా, ముందు మీనాక్షికి డివోర్స్ ఇవ్వాలి, ఆ తర్వాతే మన పెళ్లి. ఇలా పెళ్లి గురించి మాట్లాడి నన్ను ఇరిటేట్ చేయకో, సరేనా? ప్లీజ్. కానీ సార్, మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? ఏవర్థం చేసుకోవాలి? మీనాక్షికి ఇచ్చే సౌకర్యం నీకు ఇస్తున్నాను కదా. నీకు డబ్బు ఇస్తున్నాను, గిఫ్ట్లు ఇస్తున్నాను, సుఖం ఇస్తున్నాను. దీనికంటే ఇంకేం కావాలి? కానీ సార్, నేను పెళ్లి చేసుకోవాలి. తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. కొంచెం టైం ఇవ్వు. రమన్కి రాణికి మధ్య ఉన్న ఈ సంబంధానికి రాణి ఒక పేరు పెట్టాలనుకుంది.
తను రమన్ని పెళ్లి చేసుకుని తనకి భార్యనవ్వాలనుకుంది. నిజానికి ఈ రెండో పెళ్ళనేది రమన్కి అసాధ్యమైనది. ఎందుకంటే ఒక పని మనిషి కోసం రమన్ తన భార్య మీనాక్షి నుంచి విడాకులు తీసుకోదలుచుకోలేదు. కాబట్టి రమన్ రాణి నుంచి తప్పించుకోవాలనే అనుకున్నాడు. ఎందుకంటే అక్రమంగా ఏర్పడే సంబంధం ఏదైనా గానీ ఎక్కువ రోజుల పాటు ఉండదు. డ్రైవర్ సురేష్కి ఈ విషయం తెలుస్తుందంటారా? చూద్దాం రండి. రమన్, హ్మ్? ఆ అమ్మకి ఆరోగ్యం బాలేదట. నానిప్పుడే చెప్పారు. నేను నాన్న చూడ్డానికి వెళ్తున్నాను. సరేనా? నువ్వు టిఫిన్ చేసేయ్. నువ్వు రానికి బాగా పనిచేయమని చెప్పు. ఈ మధ్య తనకి ఏమైంది? పని అసలు సరిగ్గానే చేయడం లేదు. ఏమైందో ఏంటో. తనని బాగా పనిచేయమని చెప్పు. ఓకే. సరే, నేను బయలుదేరుతున్నాను. బాయ్, బాయ్. సురేష్, చెప్పండి మేడం. క్లీన్ చేయడం అయిపోయిందా? అలాగే మేడం, రండి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కూర్చోండి. సరే. అరే సార్, కొంచెం ఉండండి. మేడం చూశారనుకోండి, పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇలా కారణాలు చెప్పడం ఆపుతావా నువ్వు? పద బెడ్రూమ్కి వెళ్దాం. సరే గాని ఇప్పుడంతా అల్లరి ఎక్కువైపోయింది. అలాగా? నేను ఈ విధంగా ఎందుకు మారానో తెలుసా? అరే రే, నేను ఫోన్ బెడ్రూమ్లోనే మర్చిపోయినట్టున్నాను. వెళ్ళి తీసుకొస్తాను. మేడం మీరుండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏంటి మీ మేడం ఏదో చెప్తున్నారు? ఈ మధ్య నువ్వు సరిగ్గా పనిచేయట్లేదంట? ఎందుకంటే ఇప్పుడంతా నా దృష్టి మీ మీద మాత్రమే ఉంది. రొమాంటిక్గా మారిపోతున్నావు. సురేష్, సురేష్, సురేష్ ఆగు. సురేష్, నేను చెప్పేది కాస్త విను. నువ్వు ఇక్కడికి పని చేయడానికి వచ్చావా, ప్రేమించడానికి వచ్చావా? నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ కాదు సార్. నాకు కళ్ళున్నాయి. మీ ఇద్దరు కౌగిలించుకోవడం నేను కళ్ళారా చూశాను. అయినా సార్ మీరు ఇలా చేస్తారనుకోలేదు. ఇలా చూడు సురేష్, నువ్వు చూసిన విషయం మీ మేడంకి చెప్పాల్సిన అవసరం లేదు. నిజం చెప్పకుండా ఉండడానికి నీకెంత కావాలో నేను అంతేస్తాను. డబ్బా? నాకేమీ డబ్బు అక్కర్లేదు సార్, నేను దీన్ని ప్రేమిస్తున్నాను. తను నిన్ను ప్రేమిస్తోందా? తననే అడుగు. ప్రేమిస్తోంది. ప్రేమిస్తున్నావు కదా, చెప్పు. బహుశా నిన్ను ప్రేమించుంటుంటే నాకు దగ్గరయ్యేదే కాదు. ఇలా చూడు సురేష్, నేను చెప్పింది అర్థం చేసుకో. రేపటి నుంచి పనిలోకి రాకు. ప్రతి నెల జీతంతో పాటు ఎక్స్ట్రా డబ్బు కూడా వస్తుంది. నేను నీకు మాటిస్తున్నాను. అవును, కొద్ది రోజులుగా సురేష్ రావడం లేదేంటి? ఏమైంది? వాడికి రాడు. నాకు ఫోన్ చేశాడులే. వాడి ఇంటి పక్కనే ఏదో జాబ్ దొరికిందంట. అందుకే సార్ నేను రానని చెప్పేశాడు. చెప్పా చేయకుండా పని మానేశాడు. సరే వదిలే, మనకింకో కొత్త డ్రైవర్ని చూస్తావా? చెప్పు నానా. ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది? సరే, నేను కాసేపట్లో వచ్చేస్తాను. అవును, సరే నానా. మేడం. అరే సురేష్, నువ్వా?
నేను మీతో కొంచెం మాట్లాడాలి మేడం. సరే ముందు చెప్పు, నువ్వు పనెందుకని మానేశావు? అది కూడా చెప్పా చేయకుండా. మేడం, నా అంతటి నేను పని మానేయలేదు. రావద్దని చెప్పారు, బెదిరించి బలవంత పెట్టారు. రావద్దని చెప్పారా? నేనెప్పుడు చెప్పాను? మీరు కాదు మేడం, సారే నన్ను రావద్దని చెప్పారు. రమ్మని నేనెందుకు పనిలోంచి తీసేస్తాడు? సార్ రాణి కోసమే ఇలాంటి పని చేశారు. రాణి కోసమే సార్ ఇలా చేస్తున్నారు. రాణికి ఎక్కువ డబ్బిస్తానని చెప్పారు, ప్రేమిస్తున్నానని మోసం చేశారు. మేడం, రాణి నన్నే ప్రేమిస్తోంది. డబ్బు కోసం తను కూడా సార్ తోటి అలా. అసలు నువ్వేం వాగుతున్నావు సురేష్? ఇదంతా అబద్ధం. సార్ నాకు ఎప్పటికీ అన్యాయం చేయరు. ఆయన నన్ను ప్రేమిస్తున్నారు. మేడం, మీకు నా మీద నమ్మకం లేకపోతే ఒక్కసారి మీరే వచ్చి చూడండి. మీకప్పుడు తెలుస్తుంది సార్ ఒక పని మనిషితో ఏం చేస్తున్నారో అని. వచ్చి చూడండి. సార్, మీకు మేడంకి ఎప్పుడు డివోర్స్ అవుతుంది? మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం? నీకు చెప్పాను కదా, నాకు టైం కావాలి. తనకి డివోర్స్ ఇవ్వడానికి నా దగ్గర కారణం లేదుగా. ఎవరితోనూ అఫైర్ లేదు తనకి. కరెక్ట్ రీజన్ దొరికితే తనని ఇక్కడి నుంచి బయటికి తరిమి కొట్టేస్తాను. కానీ సార్ ఎప్పుడు ఇదంతా జరుగుతుంది? ఒకవేళ మేడం దీనికి ఒప్పుకోకపోతే? అరే, ఎలా తను ఒప్పుకోకుండా ఉంటుంది? ఒకవేళ ఒప్పుకోలేదనుకో, మీ మేడం గారిని పైకి పంపించేస్తాను. చూశారు కదా మేడం, సార్ దగ్గర నుంచి రాణిని వేరు చేస్తే నాకు అదే చాలు మేడం. నాకు ఇంకేమీ అక్కర్లేదు మేడం. సరే, నువ్వు వెళ్ళు. ఏం చేయాలని నేను ఆలోచిస్తాను. వెళ్ళు. అరే మీనాక్షి, డిన్నర్కి మనం బయటికెళ్దామని చెప్పావుగా, మరి వంట వండేసావేంటి? అవును, వెళ్లాల్సింది. కానీ నేను ప్లాన్ మార్చేశాను. ఎందుకంటే నేను మీ ఫేవరెట్ చికెన్ మసాలా చేశాను. వావ్, గ్రేట్. కానీ నువ్వు వెజ్ కదా, నువ్వేం తింటావు? నువ్వేం బాధపడికో, నేను ఆర్డర్ చేశాను, వచ్చేస్తూ ఉంటుంది. ఈలోపు నువ్వు తినేసాయి. తిని చెప్పు ఎలా ఉందో. నువ్వు చేసావు కాబట్టి బానే ఉంటుంది. ఎలా ఉంది? అమేజింగ్, చాలా రుచిగా ఉంది. నిజంగా చెప్తున్నా, చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. ఇంకానేమో నువ్వు చేసావు. రెస్టారెంట్కి మనం వెళ్ళలేదు. వెళ్ళుంటే ఈ టేస్ట్ని మిస్ చేసేవాడిని. ఎస్. నీ ఆర్డర్ ఎప్పుడు వస్తుంది? వచ్చేస్తుంది, నువ్వు టెన్షన్ పడకు. తిను, కడుపు నిండా తిను. ఇంకొంచెం పెట్టనా? వద్దు, ముందు ఇది తింటాను. మీనాక్షి, నీళ్ళు అందుకో. థ్యాంక్ యూ. నీళ్ళివ్వు. అరే, నీళ్ళివ్వు. రమణ్, నువ్వు నన్నే కదా ప్రేమించేవాడివి. కేవలం ఆ పని మనిషి కోసం నువ్వు నాకే ద్రోహం చేస్తావా? మీనాక్షి వద్దు, ఇందులో ఏం కలిపా? విషం. మీనాక్షి, నీళ్ళివ్వు. రమణ్, నేను నీకోసం ఏం చేయలేదు. ఎంతగా ప్రేమించాను. నీళ్ళివ్వు ప్లీజ్. నువ్వు నాకేం చేశావు? ద్రోహమా? ప్లీజ్ మీనాక్షి. రమణ్, తిను. ఇదే నీ జీవితానికి ఆఖరి భోజనం. ఎంత కావాలో అంత తిను.
రమణ్కి నీళ్లు కావాలి. రమణ్కి నీళ్లు ఇస్తాను. దానికి కావాల్సినన్ని నీళ్లు. మీనాక్షి ప్లీజ్ నీళ్ళు. తనే నన్ను బుట్టలో వేసుకుంది. నువ్వు చేసింది తప్పు కాదు, ద్రోహం. ప్లీజ్ నీళ్ళు నువ్వు మీనాక్షి. చేసిన ద్రోహం క్షమించేది కాదు. నన్ను క్షమించు మీనాక్షి. నువ్వు ఇలాగే తల్లడిల్లి చావాలి. మీనాక్షి ప్లీజ్. ఇలాగే తల్లడిల్లి చావు. చచ్చిపో రమణ్. ప్లీజ్ మీనాక్షి నీళ్ళు ప్లీజ్. నీళ్ళా? ఇదిగో నీళ్లు తాగు. రమణ్ ఇదిగో నీళ్లు తాగు. రమణ్ ఇదిగో నీళ్లు. నీళ్లు రమణ్ ఇదిగో నీళ్లు. ఓ రమణ్ నీళ్ళు అయిపోయాయి. ఓ ఇక రమణ్ పని కూడా అయిపోతుంది. ఈ ఖాళీ గ్లాస్ లాగా రమణ్ బాడీ కూడా ఖాళీ అయిపోయింది. ఆత్మ వెళ్ళిపోయింది. ఓ రమణ్ రాణికి రమణ్కి ఉన్న ఈ సంబంధం వల్ల మీనాక్షి జీవితం నాశనమైపోయింది. అది మాత్రమే కాకుండా సురేష్ యొక్క ప్రేమ వల్ల, రమణ్ యొక్క కోరిక వల్ల మీనాక్షి ఇలాంటి తప్పు చేయడానికి దారి తీసింది. రాణికి తన లిమిట్ అనేది తెలిసి ఉండాలి. రమణ్ కూడా మీనాక్షిని ఈ విధంగా మోసం చేసి ఉండకూడదు. మీనాక్షి సరెండర్ అయింది. తను ఈరోజు జైల్లో ఉంది, రమణ్కి విషయం ఇచ్చిన కారణంగా. నా పేరు అనురాగ్ మిశ్రా. నమస్కారం. నేరాలకు సంబంధించిన ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. జై హింద్, జై భారత్.